పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. సెలబ్రిటీలు, కొత్త ముఖాలతో ఈసారి హౌస్ ఎన్నో విభిన్నమైన వ్యక్తిత్వాలు అడుగుపెట్టగా మొదటి వారం ముగిసేలోగా ఎవరో ఒకరు హౌస్లోకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వారం నామినేషన్స్లో రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్, సంజనా గల్రాని, ఫ్లోరా సైని, తనుజ గౌడ్, సృష్టి వర్మ, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, డిమోన్ పవన్ ఉన్నారు. శనివారం ఎపిసోడ్లో తనుజ సేఫ్ అయ్యారు. ఇక ఆదివారం ఎలిమినేట్ ఎపిసోడ్లో సృష్టి వర్మ హౌస్ నుండి బయటికి పంపనున్నట్లు సమాచారం. ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచే సృష్టి వర్మకు తక్కువ ఓట్లు సాధించిందని టాక్ నడుస్తోంది. మొదటి వారం ఆమె పెద్దగా హైలైట్ కాలేదు. హౌస్ మేట్స్తో సరిగ్గా మెలగడం లేదన్న అభిప్రాయాలు ప్రేక్షకుల్లో మెదిలాయి. దీంతో ఆమె ఓటింగ్లో వెనకబడింది. బిగ్ బాస్ హౌస్లో ఒక వారం మాత్రమే ఉండి బయటికి వచ్చిన సృష్టి వర్మకు 2 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే ఈ మొత్తం తక్కువేని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మంచి హైప్ ఉంది బిగ్ బాస్ 9కి. నాగార్జున హోస్ట్గా బిగ్ బాస్ మరోసారి తన స్టైల్ చూపిస్తున్నాడు. మొదటి వారం నుంచే వివాదాలు, గేమ్స్, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సృష్టి ఎలిమినేషన్ తర్వాత మిగిలిన కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ఇక ఈ వారం ఊహించిన విధంగా సంజన కెప్టెన్సీని అందుకుంది. ముందు ఆమెనే ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం సాగింది. కానీ ఆమె కెప్టెన్సీ పదవి దక్కడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.